కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత రెండు దారులు కనబడతాయి. ఒకటి నరక రాజ్యము, రెండవది పరలోక రాజ్యము. ఆ పరలోకములో ఏమున్నదో ఇదిగో ఈ పాట ద్వారా మనం తెలుసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రియ దేశమునా ప్రియుని దేశము, కలతలు కలవరములు లేని దేశము, పరలోక రాజ్యము. ప్రియ దేశమునా ప్రియుని దేశము, కలతలు కలవరములు లేని దేశము, నా పరలోక రాజ్యము. అవును, అక్కడ ఆకలి తప్పులు ఉండవు, అల్లరి అడ్డులు ఉండవు. నీతి దేశం అది, పరలోక రాజ్యం అది. అక్కడ ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ఆనందమే. ఈ భూమి మీద ఉంటుండగానే యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే ఆ రాజ్యములో మనం ఉంటాం. అందుకే ఆకలి తప్పులు లేని, అల్లరి ఆటులు లేని, ఆకలి తప్పులు లేని, అల్లరి ఆటులు లేని నీతి దేశము అది, నీతి దేశము నా పరలోక రాజ్యము, పరలోక రాజ్యము. ప్రియ దేశమునా ప్రియుని దేశము, కలతలు కలవరములు లేని దేశము, నా పరలోక రాజ్యము. రమ్యమైన నివాసములు, రత్నములచే గుమ్మములు, రమ్యమైన నివాసములు, రత్నములచే గుమ్మములు, బంగారు శృంగారు నగరులు, బంగారం శృంగార నగరులు నా పరలోక రాజ్యము, పరలోక రాజ్యము. ప్రియ దేశమునా ప్రియుని దేశము, కలతలు కలవరములు లేని దేశము, నా ఆనంద రాజ్యము. అక్కడ వ్యాధి ఉండదు, రోగాలు ఉండవు, బాధలు ఉండదు, కష్ట నష్టాలు ఏమీ ఉండవు. అది క్రీస్తు దేశం, అది పరలోక రాజ్యం. ఆమేన్. వ్యాధి బాధలు లేని, కష్ట నష్టము లేని, వ్యాధి బాధలు లేని, కష్ట నష్టము లేని క్రీస్తు దేశము అది, క్రీస్తు దేశము నా ప్రేమ రాజ్యము, మా పరలోక రాజ్యము. ప్రియ దేశము నా
ప్రియుని దేశము, కలతలు కలవరములు లేని దేశము, నా పరలోక రాజ్యము. ప్రైజ్ ది లార్డ్.